నమస్తే. శారద పోలంరాజు గారి నవల తోడొక రుండిన 3వ భాగం. మహర్నవమి నాడు కుసుమ, కొత్త బట్టలు కట్టుకుని పద, అందరికీ దండం పెట్టి వద్దాము. ముందు రోజు తరుణి షాపింగ్కెళ్లి తనకు తెచ్చుకుంటూ కుసుమకు కూడా కొత్త బట్టలు తెచ్చింది. మొహమాట పడుతూనే ఆ బట్టలు కట్టుకుని ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు తరుణితో పాటు తను కూడా నమస్కారం చేసింది. పద పద, నాయనమ్మ బాబాయిల వద్ద కూడా ఆశీర్వాదం తీసుకుని వద్దాం. ఆలస్యమైతే నాయనమ్మ కోప్పడుతుంది. కుసుమ చేయి పట్టుకుని పక్కింటికి పరుగు తీసింది. కుసుమకు అర్థం కాలేదు. ఇంట్లో అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. పక్కింట్లో నాయనమ్మ కోప్పడుతుందని భయపడటం ఏమిటి? మళ్లీ అనుబంధాల ప్రశ్న. ఏమే తరుణి, మళ్లీ ఆలస్యం చేశావా? కుసుమ వచ్చిందా లేదా? పిల్లలు అందరూ కొత్త బట్టలు కట్టుకుని మీ పుస్తకాలు తీసుకుని రండర్రా. ఈరోజు అందరూ కూర్చుని సరస్వతి పూజ చేయాలి. తరుణి, అమ్మకు మళ్లీ జ్ఞాపకం చేయవే. గారెలు పులిహోర చేస్తానన్నది. 12 నైవేద్యం పెట్టి తీసుకుని రమ్మను. ప్రతిమ వంటలన్నీ ఇక్కడే. అబ్బాయిలు, భోజనాలకు ముందర మగవాళ్లు పిల్లలు ఒకే బంతిలో కూర్చోవాలి. ఆనికి ఆకలి లేదు, తర్వాత తింటా అంటే బెత్తం పుచ్చుకుంటాను, జాగ్రత్త అంటూ నాయనమ్మ ఎవరి పనులు వాళ్లకు అప్పచెప్పి పిల్లలను కూర్చోబెట్టి వైనంగా సరస్వతి పూజ చేయించింది. నిన్న కనిపించిన జానకమ్మ రూపానికి ఈ రోజున కనిపిస్తున్న దానికి ఎంత తేడా! ఒకే స్త్రీకి ఇన్ని రూపాలా? ఏమే యాది, నర్సే, మీరు కూడా రండే. బాగా చదువు రావాలి అని చల్లని తల్లికి మొక్కుకోండి. తరుణి, నీ స్నేహితురాలు రేణుకను కూడా భోజనానికి రమ్మని చెప్పమన్నాను, చెప్పావా? ఇంకా రాలేదే? పండగ హడావిడి అంతా ఆ పెద్దావిడిదే. తరుణి తల్లి సుగుణ, పూర్ణిమ తల్లి సీతతో పాటు సుందరం బాబాయి భార్య సునంద, రాజు బాబాయి భార్య సుధా వడ్డనలు చేస్తుంటే మగవాళ్లు పిల్లలు నాయనమ్మ భోజనాలకు కూర్చున్నారు. ఆ భోజనాల ఘట్టం కూడా తినే పదార్థాల కన్నా మధురంగా సాగింది. పూర్ణిమ తరుణితో పాటు కుసుమ కూడా ఆకులు పెట్టడం, గ్లాసులు పెట్టి మంచినీళ్లు పోయటం వంటి పనులు చేయడంలో సాయపడింది. మాటలలోనే రేణుక కూడా వచ్చింది. సుధా పిన్ని మొహమాటస్తురాలే కాని సునంద పిన్ని మంచి మాటకారి. పిల్లలతో పిల్లగా, పెద్దలతో పెద్దగా మసులుకుంటూ ఉంటుంది. డిగ్రీ వరకు చదువుకుంది. పనులలో కూడా చకచకా సాయం చేస్తూ గలగల కబుర్లు చెబుతూ అందరి మన్ననలు అందుకుంది. అమ్మాయిలు, మీరు నలుగురు కూడా ఒకసారి వడ్డనలు చేసి కూర్చోండే. మీ అమ్మ పిన్ని వాళ్లు మిగతా వడ్డన చూసుకుంటారు. సునంద, మళ్ళొకసారి ఆ బొబ్బట్ల పళ్ళెం అందుకుని మారు అడగవే. వీటిని భక్ష్యాలు అంటారుగా, బొబ్బట్టేమిటి? కుసుమ అడిగింది. సునంద నవ్వుతూ అంది. మళ్లీ మన భాషాశాస్త్రం మాండలికాలు మొదలయ్యాయా? మేము బొబ్బట్టు అనేది మీరు భక్ష్యాలు అంటారు కదా. ఏం రేణుక, మీరు వీటిని పోళీలు అంటారు కదా. అనంతపురంలో ఓలిగలు అని కూడా అంటారనుకుంటా. అవును పిన్ని, మా ఊళ్ళో వీటిని పోళీలు ఓలిగలు అని కూడా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు. అట్లాగే తినే పద్ధతి కూడా వేరే. మేమేమో వీటి మీద కరిగించిన నెయ్యి వేసుకుని తింటాము. కర్నూలు వైపు వారేమో పాలు పోసుకుంటారు కదా. మా వైపు పోళీలు పల్చగా పెద్ద పెద్దగా పెనమంత సైజులో చేస్తారు. వడ్డించేటప్పుడు తలా ఒక గ్లాసులో వేడివేడి పాలు కూడా పెడతారు. ఆ పాలు పోసుకుని అంతా ముద్దగా చేసుకుని తింటారు. అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. బొబ్బట్లు పాలు కాంబినేషన్ ఏమిటా అని. వాళ్ల మాటలలో శ్రీహరి కూడా మాట కలిపాడు. ఈ కాంబినేషన్లకే మీరు విస్తుపోతున్నారు? మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసిన కృష్ణా తీరం అన్న నవలలో అన్నప్పగారు అనే పాత్ర చెప్పిన మాటలు చదివితే
మీరంతా దిమ్మ తిరిగిపోతారు. బచ్చలి కూరలో 4 వెల్లుల్లి రెబ్బలు వేసి దిమ్మ తిరిగేటట్లు తిరగబోతెడితే బొబ్బట్లలోకి నంచుకుందుకు మంచి వనరట. ఆహా అంటూ పెద్దగా నవ్వేటప్పటికి అందరూ ఆయనతో పాటు నవ్వటం మొదలెట్టారు. బొబ్బట్లలోకి వెల్లుల్లి వేసిన బచ్చలి కూరేమిట్రా పిచ్చి సన్నాసి అంటూ జానకమ్మ కూడా నవ్వటం మొదలెట్టింది. అట్లా కొత్త కొత్త రుచులు, విభిన్న ప్రాంతాల వంటకాల గురించి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నారు. ఏమ్మా సునంద, మీరాళ్లు తెచ్చిన స్పెషల్ మాకు వడ్డించలేదే? అన్నీ నీకోసమే దాచుకున్నావా? తరుణి పెద్ద బాబాయి ఆనంద్ అడిగాడు. అయ్యో చిన్నబావగారు, ఇదిగో తెస్తూనే ఉన్నాను, ఇంతలో మీరు అడగనే అడిగారు అంటూ వడ్డించటం మొదలెట్టింది. మై గాడ్, ఇవేమిటి పిన్ని, పేపర్ చుట్టి వడ్డిస్తున్నావు? ఇవేం చేయాలి? ఈ పేపర్ రోల్ లోపల ఉంటుందా స్వీట్? ఆశ్చర్యంగా అడిగిన కుసుమను చూసి అందరూ నవ్వారు. వీటిని పూతరేకులు అంటారు. అబ్బో, ఇవి తయారు చేయాలంటే చాలా అనుభవం కావాలి. ఇవి ఇళ్లల్లో చేయటం అంత సులభం కాదు. అందుకే పెద్ద పెద్ద మొత్తాలలో చేస్తూ ఉంటారు. నిజంగానే చాలా టేస్టీగా ఉన్నాయి, రేణుక కూడా అంది. మీ ఫ్రెండ్షిప్ లాగా కదా, ఈ స్వీట్ ఉన్నంత తీయగా మీ ఫ్రెండ్షిప్ కలకాలం ఉండాలి. అవునండి, ఒక విచిత్రం చూశారా? పూర్ణిమ, తరుణి, రేణుక, కుసుమ, వీళ్ళ 4 పేర్ల మొదటి అక్షరాలు కలిపి చూడండి. చిలిపిగా నవ్వుతూ అంది సునంద. పెద్దవాళ్లు ఈ కుర్రకారు సంభాషణ వినోదంగా వింటున్నారు. అవునోయ్, కు త రే కు. వావ్, వాట్ ఏ బ్రిలియంట్ బుర్రాయ్ నీది. పిన్ని, మన ఇంటికి ఎప్పుడూ రాలేదు కాని లూసీ అని మాకు ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నదని చెబుతుంటానే, దాన్ని కూడా కలుపుకుంటే పూత రేకులు. ఒక్కటి కాదు, ఎన్నో. అయితే వీళ్ళనందరినీ ఒకేసారి పిలవవలసి వస్తే ఒక్కొక్కరి పేరు పిలవకుండా ఏయ్ పూతరేకులు అంటే సరిపోతుందేమో. చాలేవే, నీ చమత్కారపు మాటలు నువ్వును నేర్చిపోయావు. పిల్లలతో కలిసి పోచుకోలు కబుర్లతో కడుపు నింపుకుంటారా ఏమిటి? అందరికీ పెరుగు వడ్డించి మీరు కూడా పెట్టుకోండి, బాగా ఆలస్యం అయిపోతుంది. సునంద వంక మురిపంగా చూస్తూ తతిమ్మ ఆడవాళ్లనుద్దేశించి ఆదేశించింది జానకమ్మ. ఈరోజు మీకందరికీ ఒక సర్ప్రైజ్. భోజనాలు చేసి తాంబూలాలు వేసుకుంటున్న శ్రీహరి ఆడపిల్లలతో అన్నాడు. ఏంటి నాన్నా? నేను చెప్పను. సాయంత్రం మన ఇంటికి గెస్టులు వస్తున్నారు. అప్పటిదాకా ఈ సస్పెన్స్ అంతే. ఛీ, ఈ నాన్న ఎప్పుడూ అంతే. బుంగమూతి పెట్టింది తరుణి. ఓకే, మీ సర్ప్రైజ్ మీ దగ్గరే పెట్టుకోండి. రేపు మటుకు మమ్మల్ని మై ఫెయిర్ లేడీ సినిమాకు తీసుకెళ్తామన్నారు నాన్న, గుర్తుందా? పూర్ణిమ గారాలు పోయింది. వావ్, నేను ఎన్నాళ్ల నుండో ఆ పిక్చర్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను కూడా మీతో వస్తాను. సునంద గెంతులు వేయటం ఒక్కటే తక్కువ. రేణుకకు అర్థం కాలేదు. ఏంటో ఆ సినిమాలో అంత స్పెషాలిటీ. అది మన ఓటి భాషా పిచ్చి వాళ్లకు చాలా బాగుంటుంది. ఆ సినిమా చూసే ముందర నా దగ్గర ఆ సినిమాకు ఆధారమైన ఇంగ్లీష్ డ్రామా ఉంది, అది చదవండి, లేకపోతే డైలాగులు అర్థం కావు, సునంద వివరించింది. అందులో అర్థం కాకపోవడానికేముంది? అన్నీ ఇంగ్లీషు సినిమాలలాగానే కదా. మాతల్లే, అంత సులభం కానే కాదు. మన తెలుగులో చదువుకున్న పట్నం వాళ్ల భాష, చదువుకోని పల్లెటూరి వాళ్ల భాషలో తేడా ఏ విధంగా ఉంటుందో అక్కడ కూడా అంతే. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఫ్రెండ్తో ఛాలెంజ్ చేసి ఒక పూలు అమ్ముకునే పల్లె పిల్లని తెచ్చి సొసైటీలో ఆమె చాలా ఉన్నతమైన చదువుకున్న మనిషిగా చలామణి చేయాలి. ఆ సందర్భంగా ఆ పూల పిల్ల మాట్లాడే భాష పూర్తిగా స్లాంగ్. మనం అట్లాగే డైలాగులు చదివినా విన్నా ఒక్క ముక్క కూడా అర్థం కాదు. బెర్నాడ్ షా రాసిన పిగ్మిలియాన్ అనే డ్రామా దీనికి ఆధారం. అయితే బుక్కులో ఆ అమ్మాయి అనే డైలాగులకు బ్రాకెట్లో మామూలు భాష అంటే
వాడుక ఇంగ్లీషులో డైలాగులు ఉంటాయి. అందుకే బుక్ చదివి సినిమా చూస్తే ఇంకా ఎంజాయ్ చేయవచ్చు. అమ్మాయి సునంద, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇదే పద్ధతి మన సంస్కృతంలో కూడా ఉంటుంది. ప్రాచీన భారతంలో సంస్కృతానికి సంబంధించి కూడా కొంత వర్ణ లింగ వివక్ష ఉండేది. దాని ప్రకారం బ్రాహ్మణులు, క్షత్రియులు, అది కూడా పురుషులు మాత్రమే సంస్కృతంలో మాట్లాడే అర్హత కలిగి ఉండేవారు. ఆడవారు, ఇతర జాతులలోని పురుషులు సంస్కృతం ఉచ్చరించరాదు. దానికి బదులుగా ప్రాకృత భాష అని ఉండేది. మన గొప్ప గొప్ప రచయితలందరూ రాసిన నాటకాలలో సంభాషణలు ఆ విధంగానే ఉండేవి. ఇప్పుడు సునంద చెప్పినట్లు డైలాగు ప్రాకృతంలో ఉండేవి. అది అందరికీ అర్థం కాదని బ్రాకెట్లో సంస్కృతంలో కూడా ఇచ్చేవారు. అట్లా కొంతసేపు సరదా కబుర్లు చెప్పుకుంటూ తాంబూలాలు వేసుకున్నారు. ఏమే సుధా, సీత, ఆ ఆడపిల్లలను పిలిచి మొహాలు కడుక్కుని రమ్మను. అందరూ తలలు దువ్వుకుని వాకిట్లో దీపం పెట్టండి. సంధ్య వేళవబోతోంది. అమ్మాయి సునంద, ఏమిటే ఆ జుట్టు చిక్కు తీయడం? నిక్షేపం వంటి జుట్టును ఆ విధంగా పీకి పీకి పెడుతున్నావు. ఇటురా, చిక్కు తీసి జడ అల్లుతా. అత్తగారు ఎత్తు బెల్లం మీద కూర్చుంటే సునంద చిన్న స్టూల్ వేసుకుని కూర్చున్నది. ఆమె బాలుడి జడ స్టూలు దాటి నేలకు తగులుతున్నది. అత్తగారు నెమ్మదిగా చిక్కు తీసి నూనె రాసి జడ అల్లి పూలు పెట్టి, ముందుకు తిరుగు, చంపలు దువ్వుతాను అంటూ ముందుకు తిరిగిన కోడలు చంపలు దువ్వి వేళ్లు మెటికలు విరుచుకుంది. అబ్బా, పెళ్ళైపోయిందిగా, ఇంకా చంపలు దువ్వటం ఎందుకు అత్తయ్యా? గారాలు పోయింది. ఎందుక? మళ్లీ జన్మలో కూడా మంచి మొగుడొస్తాడని అంటూ బుగ్గలు తడిమి వేళ్లు ముద్దు పెట్టుకుంది జానకమ్మ. మరి ఆ జన్మలో కూడా మీరే అత్తగారుగా రావాలి. పిచ్చి ముద్ద అంటూ దగ్గరకు తీసుకోపోయినా అత్తగారి చేతులు తప్పించి గబుక్కున ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని నడుము చుట్టూ 2 చేతులు చుట్టి వాటేసుకుంది. ఇంట్లో కోడళ్లకు అలవాటైన సీనే. ఏమమ్మా తోటి కోడలా, అట్లా అత్తయ్య గారి ఒళ్ళో గారాలు పోతూ ముద్దులు కులకటమేనా? తులసికోట దగ్గర దీపం పెట్టేదేమన్నా ఉందా? తోటికోడలు వాతావరణం తేలిక చేద్దామని తనకు కూడా కళ్ళనీళ్లు వస్తున్నా ఆపుకుని అంది. సునంద పడుకున్నట్టే పడుకుని అక్కడే అత్తగారి ఒళ్ళోనే కళ్ళు శుభ్రంగా తుడుచుకుని తలపైకెత్తి, నీకెందుకమ్మా అంత కుళ్ళు? కావాలంటే నువ్వు పడుకోపో, అత్తయ్య గారి వడి ఖాళీ అయింది అంటూ జడ వెనక్కి విసిరేసుకుంటూ తిప్పుకుంటూ లోపలికి దీపం పెట్టడానికి వెళ్ళింది. కుసుమకు ఏమీ అర్థం కాలేదు. తర్వాత తరుణిని అడిగింది, సునంద పిన్ని ఎందుకు అంత ఎమోషనల్ అయింది పూర్ణిమ? తర్వాత చెబుతాలే. పిన్ని మధ్య మధ్యలో ఎమోషనల్ అవుతుంది. అటువంటప్పుడు ఇట్లాగే అమ్మ ఒళ్ళోనో, పెద్ద పిన్ని ఒళ్ళోనో, నాయనమ్మ ఒళ్ళోనో కాసేపు పడుకుని ఎవరికీ కనిపించకుండా కళ్ళనీళ్లు పెట్టుకుని లేస్తుంది. నిజంగా సునంద పిన్ని ఎంత లైవ్లీగా ఉంటుంది కదా. ఆమె కంపెనీలో ఉంటే ప్రపంచంలో దిగుళ్ళు, దుఃఖాలనేవి ఉంటాయని కూడా తెలియదు. తరుణి ఇంట్లో ఆ రాత్రి సంభాషణ మొదలైంది. కుసుమ మాటలకు శ్రీహరి, ఆయన భార్య మొహాలు చూసుకున్నారు. కుసుమ, లోకంలో అట్లాంటి వాళ్లు ఉండటానే ఈ మాత్రం సుఖ సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. నిజమే, సునంద గురించి నువ్వు అన్నమాట అక్షర సత్యం. కాని ఆ అమ్మాయి ఒక నిగురు కప్పిన నిప్పు. అదేంటి అంకుల్, పిన్ని అంత ఆనందంగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది కదా, మీరేమో నిప్పు అంటారేమిటి? పైకి కనిపించే విషయాల వెనక ఎంత విషాదం ఉంటుందో, కనిపించకుండా ఉండటానికి ఎంత గుండె నిబ్బరం కావాలో మనం ఊహించను కూడా లేము. భూమి మీద పడ్డ మరుక్షణం నుండే సునంద జీవితంలో విషాదం మొదలైంది. తల్లి పురిట్లోనే మరణించింది. భార్య అంటే అమితమైన ప్రేమ ఉన్న తండ్రి ఆ వార్త వినగానే పట్టరాని దుఃఖంతో ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇల్లు విడిచి వెళ్లిపోయినాడు. ఊళ్ళోనే కొంతకాలం పిచ్చివాడిలాగా తిరిగాడు. తల్లి తండ్రిని కూడా గుర్తుపట్టకుండా అయిపోయినాడు. ఆ పిచ్చిలోనే తిరిగి తిరిగి ఒకసారి చెరువులో శవమై తేలాడు.
పురిటి కందును చూసుకునేవారే లేకపోయినారు. బిడ్డ చచ్చినా పురిటి కంపు వదలలేదు అన్న సామెత చెప్పినట్టు తల్లి మరణించిన కొన్ని ఫార్మాలిటీస్ తప్పవుగా. సునంద అమ్మమ్మగారి ఇంట్లో కూతురు మరణించిన బాధలో ఉన్నారు. కాని ఆమె వదిలిపోయిన ఈ పిల్ల ఉంది. అటు అత్తింట పుట్టింట ఆస్తిపాస్తులకు లోటు లేదు, బలగానికి లోటు లేదు. ఇంత ఉండి కూడా ఆ పసిదాని ఆలనా పాలన చూసేవారే లేకపోయినారు. తల్లిని మింగి పుట్టిన నష్టజాతకురాలని గుక్కలు పట్టి ఏడుస్తున్న ఆ చంటిదాని వైపు చూసిన వారు కూడా లేరు. ఏడ్చి ఏడ్చి అదే చస్తుందిలే, ఈ పీడ వదులుతుంది అని ఇంట్లో అందరూ వదిలేసినా ఆ పురుడు పోసిన మంత్రసాన్ని మటుకు అట్లా వదలలేకపోయింది. అక్కడ ఇక్కడ ఎవరో బాలింతలను పట్టుకుని పసిబిడ్డకు పాలు ఇప్పించేది. ఆ రోజులలో పురుళ్ళన్నీ ఇళ్లల్లోనే జరగటాన 11 రోజులు పురిటి మంచం తప్పదు. కాని దానింతలేని పురిటి గది. పచ్చాలు భోజనాలు పెట్టడానికి గదిలోకి వెళ్లవలసిన అవసరం లేదు. అంచేత ఎవరూ కూడా ఇంటికి ఒక పెడగా ఉన్న ఆ గది ఛాయలకు కూడా వెళ్లలేదు. ఆ ఇంటినే నమ్మకంగా పట్టుకుని ఉన్న పనివాళ్లు, పాలేరుల భార్యలు మటుకు ఆ పసిదాన్ని అట్లా వదలలేకపోయినారు. మంత్రసాని సహాయంతో వాళ్లే ఆ పాప పోషణ భారం వహించారు. ఎప్పుడైనా చంటిబిడ్డ ఏడుపు ఆ గది 4 గోడలు దాటి బయటికి వచ్చినప్పుడు ఆ ఇంటి కోడలు మనసులోని మాతృత్వం మేల్కొనేది. అట్లాంటి వాతావరణంలో 3 నెలలు గడిచిన ఆ పాపను ఒక మంచి రోజు చూసి ఆవిడ ఎత్తుకుని నాయనమ్మగారి ఇల్లు చేరింది. వారి ఇంట కూడా విషాదం అలుముకొని ఉన్నది. కోడలు మరణం, కొడుకు పిచ్చివాడై చెరువులో చావటం వాళ్లని మానసికంగా కృంగతీసింది. ఆ సమయంలో పసిబిడ్డ ఇంటికి రావటం వాళ్లు అసలు ఊహించని సంఘటన. అక్కడ కొంత వాదోపవాదాలు నడిచాయి. మా కొడుకే పోయిన తర్వాత ఇంకా ఈ పిల్లతో మాకేం పని? అదే ఏ మగపిల్లవాడో అయితే ఇంటి వారసుడని తెచ్చుకునేవారం. ఈ ఆడపిల్ల మాకెందుకు, మీరే పెంచుకోండి. అయ్యో, అదేంటి పిన్నిగారు, అన్నీ తెలిసిన మీరే అట్లా అంటే ఎట్లా? కష్టమో నిష్ఠూరమో మాది మేనమామల ఇల్లే. ఎప్పుడైనా చుట్టపు చుప్పుగా వస్తూ పోతూ ఉండవలసిందే కాని మా ఇంట్లో ఎట్లా ఉంచుకుంటాము? అయినా మేము పెంచుకున్నా కూడా మీకే అప్రదిష్ట. మనవరాలని ఆ విధంగా గాలికి వదిలేశారని అందరూ మిమ్మల్నే ఆడిపోసుకుంటారు. ఈ 3 నెలలు కూడా మా ఇంటి ఆడపడుచుపోయిన దుఃఖంలో ఉండి ఈ పిల్ల ఆలనా పాలనా కూడా లేదు. ఏది ఏమైనా ఎక్కడుండవలసిన వారు అక్కడే ఉండటం క్షేమదాయకం. ఎంతో లౌక్యంగా ఆమె పాపను ఆ ఇంట వదిలి వచ్చింది. కాని అక్కడ కూడా ఇక్కడి పరిస్థితే. మళ్లీ పనివాళ్లు, పాలేర్ల చేతిలోనే ఆ పాప పెంపకం. డబ్బుకు ధనానికి కొరత లేదు. అమ్మగారు, పాపాయికి పాల డబ్బా అయిపోయింది, పాపాయికి గౌన్లు చినిగిపోయాయి అని ఎవరైనా పనివారు వచ్చి అడగటమే తరువాయి అన్నీ అమిరేవి. ఆ పాప తాతగారి తల్లి పేరు సునంద. పనివారందరూ బుల్లి సునందమ్మ అనటం మొదలెట్టారు. ఎవరూ పెట్టకుండానే ఆ పాపకు సునంద అని నామకరణం జరిగిపోయింది. ఇంటి పని మనుషులలో వయసులో పెద్ద, చాలా సంవత్సరాలుగా ఆ ఇంటినే కనిపెట్టుకుని ఇంటి మనిషిలా మసిలే శివమ్మ ఆధ్వర్యంలో సునంద పోషణ జరుగుతున్నది. పెద్ద ఇళ్లల్లో జరిగే నాజూకు పోషణ కన్నా పేదవారింట పెంపకం అంటే వాళ్లు తినే జొన్న అన్నం, రాగి సంకటి వంటి బలవర్ధకమైన ఆహారం సునందకు కూడా పెట్టేవారు. దాంతో ఆ పాప బలంగా పెరగసాగింది. మంచి తెలివైన పిల్ల, పచ్చటి పసిమి ఛాయ, చెంపకు చారడేసి కళ్ళు, అందమైన రూపం. చూసేవాళ్లను ఇట్టే ఆకట్టుకుంటుంది. గలగలమంటూ అందరి మధ్య కబుర్లు చెబుతూ చలాకీగా తిరిగే ఆ 3 ఏళ్ల పాపకు అన్నీ ఉన్నాయి కాని అంగట్లో శని అన్నట్లు ఇంటివారి ఆప్యాయానురాగాలు మాత్రం లభించలేదు. ఈ ప్రాపంచిక విషయాలేవీ తెలియని అమాయక పాప అంతా తనవారే అనుకుంటూ ఇంటా బయట తిరుగుతూ ఉండేది. కాలం, అలలు ఎవరికోసమూ ఆగవు అన్న సామెతను నిజం చేస్తూ అట్లా పెరిగిన సునంద బడికి వెళ్లటం, ఆ తర్వాత కాలేజీకి వెళ్లటం యథావిధిగా జరిగిపోయాయి.
అందరి ఇళ్లకు తిరిగేది. తన ఈడు పిల్లలతో ఆడుకునేది. వరసలు పెట్టి అందరినీ పిలిచేది. ఇరుగు పొరుగు వారందరూ కూడా సానుభూతితో ఆమెను ఆదరించేవారు. ఒకసారి వారి ఇంటి పక్కనే ఉన్న బంధువుల ఇంటికి పెళ్లికి వచ్చిన జానికమ్మ సునందను చూసింది. బంధువుల నుండి విషయాలన్నీ తెలుసుకున్నది. చకచక బొంగరంలాగా తిరుగుతూ కబుర్లు చెబుతూ అంతటా తానే అయి తిరుగుతున్న ఆ అమ్మాయిని చూసి వివరాలు తెలుసుకుని ఇంటికెళ్లిన తర్వాత కొడుకులతో సంప్రదించి సునందను చిన్న కోడలిగా తెచ్చుకుంది. ఎదురుగా ఉన్నప్పుడు పట్టించుకోకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు తాత నాయనమ్మ లోపల దిగులు పడుతూ ఉండేవారు. ఎవరికీ పట్టని ఈ గుండెల మీద కుంపటిని దింపేదెట్లా అని అడపాదడపా బాధపడే సునంద నాయనమ్మ ఎంతో ఆనందించింది. ఎంత చెడ్డ తమ రక్తం, అది సుఖంగా ఉంటే సంతోషమేగా. సునందకు లోపల ఏదో బాధ, ఏంటో తెలియదు. కాని అందరి పిల్లల్లాగా తన బతుకు లేదు అని తెలుసు. ఆ బాధ నుండి దూరం అవటానికి ఊళ్ళో ఉన్న లైబ్రరీలో పుస్తకాలు చదవటం అలవాటైంది. ఇంగ్లీషు తెలుగు భాషలలో అనేక పుస్తకాలు చదివిన సునంద లోకాన్ని బాగా ఆకళింపు చేసుకుంది. పుట్టినప్పటి నుండి ఎరుగని తమ వాళ్ళు అన్న భావన ఇన్నాళ్లకు అత్తగారింట దొరికింది సునందకు. ఆ ఇంట్లో ఆమెను కోడలిగా కన్నా ఇంటి ఆడబడుచుగా ఆదరించారు తోడికోడళ్లు. అందుకనే చలాకీగా పిల్లలలో పిల్లగా అయ్యి ఆడుకునే అవకాశం దొరికింది. దానికి తగ్గట్టే బావగార్ల వద్ద కూడా తలుపు చాటున నిలబడి మాట్లాడే సాంప్రదాయానికి కూడా స్వస్తి పలికింది. ఆ కారణం చేతనే పూర్ణిమతో సమానంగా బావగార్ల వద్ద కూర్చుని ప్రపంచంలోని అన్ని విషయాల గురించి చర్చించేది. బావగార్లు భర్త కాక శ్రీహరి కూడా ఆమె అభిరుచి గుర్తించి రకరకాల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు తెచ్చి ఇచ్చి ఇంకా ఇంకా ప్రోత్సాహం ఇచ్చేవారు. శ్రీహరి గారి ఇంట్లో కూడా అంతే చనువుగా తిరిగేది. ఆయన వద్ద మంచి హోమ్ లైబ్రరీ ఉంది. ఆ పుస్తకాలు కూడా పట్టుకెళ్లి చదివి తిరిగి పెట్టి మళ్లీ మళ్లీ తీసుకెళ్లటం కూడా చేస్తుంది. ఒకరి అనుమతి కూడా అవసరం లేదు. శ్రీహరి సునందను తరుణితో సమానంగా చూసుకుంటూ ఎడ్యుకేట్ చేయడానికి ఇంకా తోడ్పడుతున్నాడు. అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన ఆమెకు పై చదువులు చదివేటందుకు తన చేతనైన సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఆ విధంగా సునంద ప్రైవేటుగా ఎంఏ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నది. ఈ విషయాలను విన్న కుసుమకు మరొక షాక్. అన్ని బాధలలో పెరిగిన సునంద పిన్ని ఇంత ఆనందంగా ఎట్లా ఉండగలుగుతోంది? ఇంకో ప్రశ్న. అదే మాట శ్రీహరితో అన్నది. అంకుల్, మరి నాకేమో ఎప్పుడూ అమ్మా నాన్న లేరన్న దిగులు బాధిస్తూ ఉంటుంది. మరి సునంద పిన్ని అంత ఆనందంగా ఎట్లా కనిపించగలుగుతున్నది? అదేనమ్మా మనిషిలో ఉన్న గొప్పతనం. ఒకే సిచ్యుయేషన్ కు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతారు. ఒకరు డీప్ డిప్రెషన్ లోకి వెళితే మరొకరు హైపర్ యాక్టివ్ గా ఉంటారు. నీ కేసు మొదటిది, సునందది రెండవది. నేను ఇట్లా పదే పదే చెబుతున్నానని అనుకోవద్దు. మనకు ఎన్నెన్నో పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కొంటూ పోతుంటేనే అభివృద్ధి దిశగా ప్రయాణించగలుగుతాము. అంతేకాని నాకు దేవుడు అన్యాయం చేశాడే అని కుమిలిపోతూ ఉంటే అదే మూడ్లో ఉండిపోయి ఒక్కడుగు కూడా ముందుకు పోలేవు. అమ్మా నాన్న లేని లోటు మర్చిపోలేము. నిన్ను ప్రేమిస్తున్న ప్రతి వ్యక్తిలోనూ అమ్మను నాన్నను చూసుకోవటమే దానికి మందు. అంతేకాని నేను అనాథను అన్న ఆలోచనే నీ ప్రగతికి ప్రతిబంధకంగా మారకూడదు. చూశావుగా సునందను, మేము చెప్పేదాకా నీకు ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలియలేదు. ఆ అమ్మాయి పైకి అంత ఆనందంగా కనిపిస్తున్నది కదా, లోపల ఎంత బాధ ఉందో ఎవరికి తెలుసు? ఈరోజు నీ కళ్ళ ముందరే ఆమె బాధపడటం చూశావుగా. అంటే ఆనందం దుఃఖం కూడా తాత్కాలికమే. పరిస్థితులకు అనుగుణంగా మారటమే మనిషిలోని ప్రత్యేకత. అప్పుడే మనశ్శాంతిగా ఉండవచ్చు. కుసుమ ప్రశ్నల పరంపర పెరిగిపోతోంది. ఆత్మవిమర్శ కూడా పెరుగుతోంది. మొదట యాది, తర్వాత నరసి, ఇప్పుడు సునంద పిన్ని. వీళ్ళందరి ముందు తనకొచ్చిన కష్టం అన్ని పెద్ద గీతల మధ్య చాలా చాలా చిన్న గీత.
ఆహా, కాదు, గీత కూడా కాదు, ఒక చిన్న చుక్క. ఈ 10 రోజులు ఇంటి నుండి బయటికి వస్తేనే ఇన్నిన్ని అనుభవాలు. అంటే తను చూస్తున్న ప్రపంచం ఎంత చిన్నదో, ఇంకా ముందు ముందు ఎంత చూడాలో. తను ఎన్నాళ్ళు కట్టుకున్న మానసిక బంధంలోంచి మెల్లిమెల్లిగా బయటికి రావటం ఆమెకే కాదు, చూసేవారికి కూడా అర్థమవుతోంది. తన మీద తను పెంచుకున్న సెల్ఫ్ పిటి నెమ్మదిగా తగ్గి చుట్టూ ఉన్న కష్టాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ప్రతి మాట కసితో కచ్చిగా ఉండేది. ఎవరి మీదనో తన కోపం తెలిసేది కాదు. అటువంటిది ఇప్పుడు మాటలో కరుకుతనం పోయి సౌమ్యత వస్తుంది. కానీ ఇంకా పూర్తిగా మారాలి అంటే సమయం పడుతుంది. శ్రీహరి గారు చెప్పిన విషయం గురించి అందరూ మర్చిపోయినారు. ఎవరి ఇళ్లల్లో వాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. తరుణి, కుసుమ, పూర్ణిమ, శ్రీహరి గారు కూర్చొని క్యారం బోర్డు ఆడుతున్నారు. గేటు చప్పుడయింది. తరుణి లేచింది. ఎవరో వచ్చారు, చూసొస్తాను. అమ్ముడు, నువ్వు కూర్చో. అమ్మాయి, కుసుమ, ఎవరొచ్చారో చూసిరా. పూర్ణిమ తండ్రి వంక చూసింది. అదేంటి అన్నట్టు. ఆయన కళ్ళు నవ్వుతున్నాయి. కూతురికి సైగ చేశాడు. తలుపు తెరిచిన కుసుమ అక్కడే ఆగిపోయింది. తాతయ్య, బామ్మ అంటూ వచ్చిన వాళ్లను అమాంతం వాటేసుకుంది. మీరేంటి చెప్పా పెట్టకుండా ఇట్లా వచ్చారు? వెనకనే పిన్ని, బాబాయి, తమ్ముళ్ళు, చెల్లెలు కూడా నవ్వుతూ నిలబడ్డారు. తాత బామ్మను వదిలి వాళ్ల దగ్గరకు వెళ్లి వాళ్లను వాటేసుకుంది. పిన్ని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఎట్లా ఉన్నావురా అమ్మలు అని అడగంగానే కుసుమకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పిన్ని, ఐ మిస్ యూ ఆల్ అంది. కుసుమలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పు వాళ్లు ఎదురు చూడనిది. ఏమ్మా కుసుమ, వచ్చిన వాళ్లను లోపలికి రానిస్తావా? అటు నుండి అటే మాట్లాడి పంపిస్తావా అని నవ్వుతూ, రండి బాబాయ్ గారు, ఇల్లు కనుక్కోవటం కష్టమేం కాలేదుగా అంటూ వాళ్లను సాదరంగా ఆహ్వానించేటప్పటికీ, ఇదన్నమాట ఈయన మధ్యాహ్నం ఊరించిన సర్ప్రైజ్ అని అందరికీ అర్థమైంది. లేదు శ్రీహరి, ఇంతకు ముందర ఒకసారి వచ్చి వెళ్లాముగా, సులభంగానే కనుక్కోగలిగాము. 2 రోజుల ముందర ఇంటికి వచ్చిన శ్రీహరిని చూసి వాళ్లకు ఆశ్చర్యం అనిపించింది. వెంటనే కంగారు కూడా. మా కుసుమ ఎట్లా ఉంది బాబూ? ఆరాటం పట్టలేని బామ్మగారు అడిగేశారు. కుసుమ చాలా హ్యాపీగా ఉంది. మా ఇంటికి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందరలా ముడుచుకుపోవడం లేదు. ఎంతో ఓపెన్ గా మాట్లాడుతోంది. మనుషులలో పడింది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని పండుగ నాడు మా ఇంటికి ఆహ్వానించడానికి. అంతకు ముందర ఆయన కుసుమను తమ ఇంటికి తీసుకువెళ్తానన్నప్పుడు మాధవ్ ఆయన ఆఫీసుకు వెళ్లి కుసుమ ప్రవర్తన గురించి, ఆమె ఎప్పుడూ దిగులుగా ఉండటం గురించి వివరించాడు. శ్రీహరి గారు, మాకందరికీ కుసుమ గురించే బెంగ. మా అన్నయ్య, వదిన, బాబు ఆ ప్రమాదంలో మరణించిన తర్వాత ఎందుకో తెలియదు మమ్మల్నందరినీ శత్రువులుగా చూస్తోంది. ఏం చేస్తే తను మామూలు మనిషి అవుతుందో అర్థం కావటం లేదు. అమ్మా నాన్న పెద్దవాళ్లైపోయినారు. కొడుకు మరణం ఒక పక్క వేధిస్తుంటే కుసుమ గురించిన బాధ ఇంకో పక్క అంటూ వాపోయినాడు. ఆ కారణం వల్ల కూడా శ్రీహరి కుసుమ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. మిమ్మల్ని చూడంగానే కుసుమ రియాక్షన్ ఎట్లా ఉంటుందో మీరే చూడండి. ఆమె మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఆయన అందరినీ భోజనానికే పిలిచాడు. కాని వారు సున్నితంగా తిరస్కరించారు. వద్దు శ్రీహరి, మా పెద్ద కొడుకు మరణించి ఏడాది కూడా కాలేదు. మాకు పండగలు సెలబ్రేట్ చేసుకోవడానికి మనస్కరించటం లేదు. వారి కళ్లల్లో నీళ్లు తిరగటం స్పష్టంగా కనిపించింది. వాళ్ల సెంటిమెంట్ ని ఎందుకు హత్య చేయాలి అని బలవంతం చేయలేదు. సరే అయితే, పండగ అని కాదు కాని నవమి నాడు సాయంత్రం ఊరికే వచ్చిపోండి అని ఆహ్వానించాడు. వారు కూడా కుసుమను చూసి 10 రోజులయ్యింది, ఒక్కసారి చూసి వద్దామని అనిపించి సరే అన్నారు. అక్కడి నుండి ఆయన రేణుకా ఇంటికి కూడా వెళ్లి వారిని కూడా ఆహ్వానించి వచ్చాడు. దాని ఫలితమే వారి ఆగమనం. వారు కూర్చున్న కాసేపటికి రేణు పేరెంట్స్ కూడా వచ్చారు.
కుసుమ అయితే కొద్దిసేపు బామ్మ తాత మధ్యలో, మరికొద్దిసేపు పిన్ని బాబాయి మధ్యలో కూర్చుని వాళ్ల చేతులు పట్టుకుని వదలకపోవటం చూసిన అందరికీ శ్రీహరి చెప్పిన విషయాలు 100కి 100 పాళ్లు నిజమే అని అర్థమైంది. అందరూ ఆరుబయట కుర్చీలు నులక మంచాలు వేసుకుని కూర్చున్నారు. పూర్ణిమ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చేరారు. 4 కుటుంబాల సభ్యులు బాగా సన్నిహితులైనారు. సునంద ఆ స్నేహితురాళ్లకు పెట్టిన కోతరేకు అన్న పేరు విని అందరూ నవ్వుకున్నారు. శ్రీహరి, మేము బయలుదేరతాము. ఇంకా కుసుమను మాతో తీసుకెళ్తాము. ఏమ్మా కుసుమ, వస్తావా అనగానే కుసుమ వెంటనే వచ్చేస్తాను అంటూ లేచింది. బాబాయ్ గారు, మీకు అభ్యంతరం లేకపోతే రేపు విజయదశమి పండగ కూడా చేసుకుని నేనే వచ్చి కుసుమను మీ ఇంట్లో దిగబెడతాను. ఏమ్మా కుసుమ, ఇంకొక్క రోజు మీ తాత బామ్మను వదిలి ఉండగలుగుతావా అంటూ నవ్వుతూ అడిగాడు. తన జీవితంలో మొదటిసారి పండగ అంటే ఎట్లా ఉంటుందో పూర్తిగా అనుభవించింది కుసుమ. బంధుత్వాలు అంటే ఏమిటో తెలుసుకున్నది. బొంబాయిలో పుట్టి మన సంస్కృతి సాంప్రదాయాలకు దూరంగా పెరిగి ఒక్కసారి ఇంత అందమైన అనుభూతి మిగిల్చిన దసరా పండగ ఆమె జీవితానికి ఒక పెద్ద మలుపు. తల్లిదండ్రుల మరణానంతరం మౌనంగా మారిపోయిన కుసుమ తాత, బామ్మ, పిన్ని, బాబాయి దగ్గర తరుణి, పూర్ణిమతో గడిపిన రోజుల గురించి కథలు కథలుగా చెప్పసాగింది. వారితో గడిపింది 15 రోజులు. కాని జన్మకు సరిపడా అనుభవం మిగిల్చింది. ఎన్ని రోజులు చెప్పినా తరగకుండా వచ్చే ఊబిలాగా కబుర్లు వస్తూనే ఉన్నాయి. ఆ 2 కుటుంబాలలోని వ్యక్తులు కూడా ఒకరిని మించిన వ్యక్తిత్వం ఒకరిది. ఆప్యాయతానురాగాలు చూడాలంటే ఆ 2 ఇళ్ల మధ్యనే చూడాలి. తల్లి ప్రేమ కావాలంటే అక్కడే చూడాలి. స్వతహాగా అందరూ మంచివారేనా? ఒకరి నుండి మరొకరికి ఈ మంచితనం అన్న జబ్బు అంటుకున్నదా? ఏ బంధంతో యాదికి అండగా నిలవటమే కాక ప్రేమాలయంలో అమ్మాయిలకు చేయూతనందిస్తున్నాడు శ్రీహరి. ఏ సంబంధం ఉన్నదని జానకమ్మ నరసికి తగిలిన గాయాలు తనకో తన బిడ్డలు మనుమలకో తగిలినట్లు తల్లడిల్లిపోయింది. పక్కింటి యజమానికి ఒళ్ళు నలతగా ఉంటే తట్టుకోలేక దిష్టి తీయడం, మనవరాలి స్నేహితులకు కూడా కలిపి ఆప్యాయంగా రంగరించి అన్నం కలిపి పెట్టడం, సునందను కోడలులాగా కాకుండా కూతురు మనవరాలో అన్నట్టు గారాబం చేయటం, ఇవన్నీ మరువదగిన విషయాలా? వారేమైనా మరువదగిన మనుషులా? ఆయన ఔన్నత్యం హిమాలయాలంత ఎత్తు. అంత చేస్తున్న సింప్లిసిటీకి మారుపేరు ఆయన వ్యక్తిత్వం. ఆదర్శ స్త్రీకి మారుపేరు జానకమ్మ. అత్తగారిని అమ్మలా భావించే 3 కోడళ్లు. వాళ్ళు తోడికోడళ్లా? స్వంత అక్క చెల్లెళ్ల కన్నా ఆప్యాయంగా మసులుకుంటున్నారు. ఏ ఒక్కరోజు కూడా వాళ్ల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు వచ్చినట్టు కనిపించలేదు. తండ్రి బొంబాయిలో ఎంతో సంపన్నుడి కిందే జమ. విలాసవంతమైన జీవితం కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టటమే కాని ఎటువంటి సత్కార్యానికి కూడా ధనం వెచ్చించినట్లు కనిపించలేదు. ఇవన్నీ ఆలోచించిన కుసుమ మనసులో దృఢంగా నిర్ణయించుకుంది. జీవితంలో ఎట్లాగైనా మానవ సేవ చేయాలి, ఒకరికి ఉపయోగపడేలాగా ఉండాలి. తాతగారు బాబాయితో మాట్లాడింది. తాతయ్య, నాన్న నుంచి నాకు సంక్రమించిన ఆస్తి ఉంది కదా, కొంత బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో పేద అమ్మాయిల చదువుకు ఉపయోగిస్తే ఎట్లా ఉంటుంది? అమ్మా కుసుమ, నువ్వింకా మైనర్వే. మేము ఆ ఆస్తికి గార్డియన్లము మాత్రమే. కనుక ఇప్పుడు దానిమీద నీకు కాని మాకు కాని ఎటువంటి అధికారము లేదు. నీకు మైనారిటీ తీరిన తర్వాత అట్లాగే నీ ఇష్టానుసారము వినియోగించుదాము. అంతదాకా ఓపిక పట్టు అంటూ చెప్పారు తాతగారు. అట్లా ఆడుతూ పాడుతూ 9వ తరగతి మంచి మార్కులతో పాస్ అయినారు పూర్ణిమ, తరుణి, కుసుమ, రేణుకలు. లూసీ మాత్రం యథాప్రకారం బొటాబొటీ మార్కులతో పైకి గట్టెక్కింది అనే కన్నా తోయబడింది అంటే సరిగ్గా ఉంటుంది. 10వ తరగతి వాళ్ల భవిష్యత్తు నిర్ణయించే కీలక సంవత్సరం. ఆ క్లాసులోనే స్టూడెంట్స్ ఆప్షనల్ సబ్జెక్టు ఎన్నుకోవాలి. ఆ సంవత్సరం సరైన నిర్ణయం తీసుకోకపోతే
వాళ్లు కోరుకున్న ప్రొఫెషనల్ కోర్సు చేయడానికి ముందు ముందు అవకాశం ఉండదు. రేణుక తీసుకోవాల్సిన సబ్జెక్టు చిన్ననాటి నుండే నిర్ణయమైపోయి ఉంది కనుక బైపీసీ తీసుకుంది. లూసీకి జనరల్ మ్యాథ్స్ లోనే అందంత మాత్రం కనుక మ్యాథ్స్ ఆప్షనల్ గా తీసుకునే ప్రస్తావనే లేదు. కాబట్టి తను కూడా రేణుకతోటే. మిగతా ముగ్గురు మ్యాథ్స్ ఎన్నుకున్నారు. ఇంకా సీరియస్ చదువులు మొదలయ్యాయి. ఇంతకాలం చదివిన చదువు ఒక ఎత్తు, ఈ 3 సంవత్సరాలు చదవబోయేది మరో ఎత్తు. 10, 11, 12 క్లాసుల మార్కులన్నీ వాళ్ల ర్యాంకులో కలుపుతారు. ఆ మార్కుల బట్టే కాలేజీలలో సీటు దొరికే అవకాశం ఉంటుంది. అందుకే అందరూ సీరియస్ గా చదువులు మొదలెట్టారు. చదువుల మీద కాన్సంట్రేట్ చేస్తూనే లైబ్రరీలో మంచి పుస్తకాలు చదవటం మాత్రం ఆపలేదు. లూసీకి చదువు మీద కన్నా పాటలు పాడటం మీద మక్కువ జాస్తి. పాటల ప్రాక్టీస్ కోసం ఎంత సమయమైనా వెచ్చిస్తూ ఉంటుంది. ఎక్కడ పోటీలు ఉన్నాయంటే అక్కడకు వెళ్లి ప్రైజులు తెచ్చుకుంటూ ఉంటుంది. ఈ చదువులన్నీ మా అమ్మా నాయన కొరకే. నేనెప్పటికైనా సినిమాలలో పాటలు పాడటానికి పోతా అంటూ ఉండేది. కాకపోతే తల్లిదండ్రులు స్కూల్ టీచర్లు కావటాన కొంత వాళ్ల భయానికి కూడా ఎట్లాగైనా పరీక్షలు గట్టెక్కాలన్న మాట కూడా మనసులో ఉంది. లూసీ తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు. వారితో పాటే లూసీ కూడా వెళుతూ ఉంటుంది. అక్కడ ప్రార్థనా గీతాలు పాడటంలో ముందు ఉండేది. కాకపోతే తను చాలా బాగా పాడుతానన్న ఒక గర్వం మాత్రం నెత్తి మీదకి స్వారీ చేస్తూ ఉంటుంది. ఇన్ని ఉన్నా అమ్మ అంటే భయం. ఇంత వయసు వచ్చినా కూతురు తప్పు చేసినా ఏ సబ్జెక్టులోనైనా ఫెయిల్ అయినా బెత్తం తీసుకుని చితగొట్టేది. ఆ దెబ్బల భయానికైనా పరీక్షల సమయంలో ఏదో విధంగా బట్టి కొట్టి పాస్ అవుతూ వచ్చింది. తక్కిన క్లాస్మేట్స్ లాగా వీళ్లు నలుగురు పోచుకోలు కబుర్లతో సమయం వృధా చేయరు. సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక సబ్జెక్టు గురించే మాట్లాడుతూ ఉండే వాళ్లను అంటిపెట్టుకుని తిరుగుతూ వారికి బాగా చేరువ అయింది. నలుగురు ఫ్రెండ్స్ ను తోకలాగా అంటిపెట్టుకునేది. పరీక్షల ముందర అందరూ కంబైన్డ్ స్టడీస్ చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆ కారణంగా 5గురు తరుణి ఇంట చేరేవారు. కుటుంబం పెద్దదవటాన పూర్ణిమ ఇంట పిల్లల రణగుణ ధ్వనులతో అంతగా చదువుకోవడానికి వీలుగా ఉండేది కాదు. శ్రీహరికి చదువన్నా చదువుకునే పిల్లలన్నా అత్యంత అభిమానం. ఆడపిల్లలకు అంత చదువులెందుకు అనే రోజులు అవి. కాని ఆయన అత్యంత శ్రద్ధగా కూతురికే కాదు ఆమె స్నేహితురాళ్ల చదువుల విషయంలో కూడా సహకరించేవారు. ఆయన సలహా మేరకే వారి ఇంట అన్ని వసతులు ఏర్పరిచి 5గురు కలిసి చదువుకునే ఏర్పాట్లు చేశారు. ఆ మధ్య తరుణి తల్లికి అనారోగ్యానికి గురి అవటాన వంటకు ఒక ఆమెను కుదుర్చుకున్నారు. ఇల్లు విశాలంగా ఉంటుంది. మేడ మీద తరుణి కోసం ఉన్న ప్రత్యేకమైన గదిలో ఇంకో 2 మంచాలు వేయించాడు శ్రీహరి. టైం ప్రకారం కాఫీలు, టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేయడానికి వంట ఆమెకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అన్ని వసతులు ఉన్నా అక్కడ వారి చదువుకు ఎటువంటి అంతరాయం లేకుండా జరిగిపోతుంది. లూసీ వారితోటే చేరింది. ఎక్కడ ఏ వాతావరణం ఉంటే అక్కడ ఇమిడిపోయే మనస్తత్వం. అంతటా చదువుల వాతావరణం అయ్యేటప్పటికీ ఆమె కూడా శ్రద్ధగా చదవటం మొదలెట్టింది. ఇంట్లో పని అయిపోగానే సునంద వచ్చి వారికి ఏవైనా సందేహాలుంటే తీరుస్తూ అక్కడే ఏదో పుస్తకం చదువుతూ కూర్చునేది. మధ్య మధ్యలో వాళ్లు రిలాక్స్ అవుతున్న సమయంలో ఏవేవో కబుర్లు, జోక్స్ చెబుతూ ఉంటే వాళ్లకు రిలాక్సింగ్ గా ఉండేది. సాయంత్రం కాసేపు షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ రిలాక్స్ అయ్యేవారు. మంచి ఎండాకాలం. అప్పటికి ఇంకా ఏసీలు, కూలర్లు ఇళ్లల్లో వాడకంలోకి రాలేదు. సాయంత్రమే డాబా మీద బాగా నీళ్లు చల్లి అందరూ పరుపులేసుకుని పడుకునేవారు. వాళ్ల ఇళ్లు ట్యాంక్ బండ్ కింద ఉన్న కాలనీలో ఉన్నాయి. శ్రీహరి డాబా చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. పెద్దవారు ఒక పక్కగా పరుపులు వేసుకునేవారు. వారికి కొంచెం ఎడంగా అమ్మాయిలు 5గురు పడుకునేవారు. రాత్రి 11 వరకు మేల్కొని కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవారు. ట్యాంక్ బండ్ మీద, అడ్వర్టైజ్మెంట్ బోర్డుల మీద
రంగురంగుల లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉండేవి. అందరూ కళా పోషకులే. వెల్లకిలా పడుకుని ఆకాశంలో మబ్బులు చూస్తుంటే, అవి అనేకానేక రూపాలలో కనిపిస్తుంటే చూడటం సరదా. అదిగదిగో అక్కడ ఆ మబ్బు చూడండి, అచ్చం సింహం నోరు తెరుచుకున్నట్టు కనిపిస్తున్నది అని ఒకరంటే, ఈ మబ్బు చూడండి పెద్ద చెట్టులాగా కనిపిస్తున్నది అని మరొకరు. నాన్న, మా చిన్నప్పుడు ఇట్లాగే పడుకున్నప్పుడు సినిమా థియేటర్ నుండి సినిమా పాట వినిపించేది కదూ. అదేంటే ఇంత దూరానికి సినిమా థియేటర్ నుండి పాట వినిపించటం ఏమిటే? నిజమేనమ్మా, ఇటుపక్క ట్యాంక్ బండ్ లైట్లు, అటుపక్క నుండి సినిమా పాటలు. అది 20 సాల్ బాద్ అనే హిందీ సినిమా. మీరందరూ ఆ పాట వినే ఉంటారు. ఏమ్మా లూసీ, నువ్వు పాటలు బాగా పాడతావు కదా, ఈ పాట తెలియదా? అవును అంకుల్, కహీ దీప్ చలే కహీ దిల్ కదా. అవునమ్మా, అదే పాట. ఆ సినిమా ఇక్కడ ట్విన్ థియేటర్స్ ఉన్నాయి కదా, లిబర్టీ ఎంబసీ అని, వాటిలో లిబర్టీలో రిలీజ్ అయింది. ఆ రోజులలో కూడా ఎండాకాలం ఇట్లాగే డాబా మీద పడుకునేవాళ్లం. సెకండ్ షో సమయంలో వేడి భరించలేక థియేటర్లో తలుపులన్నీ తెరిచి ఉంచేవారు. పొల్యూషన్ ఫ్రీ. ఆ పాటికి ఊరంతా మాటుమణిగిపోయి ఉండేది. ఆ సమయంలో ఆ ప్రశాంత వాతావరణంలో అలలు అలలుగా గాలితో తేలియాడుతూ ఆ పాట వినిపిస్తుంటే అందరము అట్లా వింటూనే ఉండిపోయేవాళ్లం. నిజంగా లతా మంగేష్కర్ గొంతులో ఆ పాట అద్భుతంగా ఉండేది. అసలు ఆమె ప్రతి పాట ఒక ఆణిముత్యమే. ఆమె తెలుగులో కూడా పాడిన పాత పాట నిద్రపోరా తమ్ముడా అని ఉంది. ఎప్పుడైనా విన్నావా? ఆ పాటలో ఆవిడ పాడిన హై పిచ్ ఎవరూ కూడా పాడలేకపోయేవారు. అంత హై పిచ్లో పాడినా, లో పిచ్లో పాడినా ఆవిడ గొంతులో ఏ విధమైన మార్పు ఉండేది కాదు. అంత అవలేలగా పాడేసేది. లూసీ, నువ్వు తప్పకుండా అటువంటి పాటలు నేర్చుకుని పోటీలో పాడాలమ్మా. అంకుల్, నేను కూడా ఆ పాట విన్నాను, కానీ కరెక్ట్ లిరిక్ ట్యూన్ తెలియదు, అందుకనే నేర్చుకోలేకపోయాను. అయ్యో, మన ఇంట్లో ఆ పాట గ్రామ్ఫోన్ రికార్డు ఉంది. అవును సుగుణ, మన ఇంట్లో ఆ సినిమా పాటల పుస్తకం ఉందనుకుంటాను. రేపు చూసి లూసీకి ఇవ్వు అని భార్యకి చెప్పి సినిమా హాళ్లల్లో పాటల పుస్తకాలు 10 నయా పైసలకు అమ్మేవారు. నేను చూసిన, నాకు నచ్చిన ప్రతి సినిమా పాటల పుస్తకాలు కొనుక్కొని దాచేవాడిని. అంకుల్, నిజంగా సర్ప్రైజింగ్. మీకు పాటల మీద ఇంత ఇంట్రెస్ట్ ఉందని తెలియనే తెలియదే. లూసీ, మీ అంకుల్కి పుస్తకాలు, పాటల రికార్డులు, పూల మొక్కలు ఉంటే చాలు, ఇంకా అన్నం నీరు అక్కర్లేదు. సుగుణ, ఇంకొక విషయం మర్చిపోయావు, పిల్లలతో కబుర్లు కూడా అంటూ నవ్వుతూ అన్నాడు. నా దగ్గర పుస్తకాల కలెక్షన్తో పాటు గ్రామఫోను రికార్డ్స్ కలెక్షన్ కూడా ఉంది. నీకు హిందీలో, తెలుగులో ఏదైనా మంచి పాట కావాలంటే నన్ను అడుగు, విని ప్రాక్టీస్ చేద్దువుగాని. అట్లా క్లాసు పుస్తకాలతో పాటు జీవితాలను కూడా చదువుతూ, పాటలు పాడేవారు పాడుకుంటూ, సాహిత్య పోషణ చేసేవారు చేస్తూ 10వ తరగతి పాసైనారు. లూసీ తప్ప తక్కిన ముగ్గురు ఫస్ట్ క్లాసులో పాసైనారు. లూసీ మామూలుగా పాసైంది. రేణుక తండ్రి కోరిక, తన జీవితాశయం, కష్టపడి చదివిన ఫలితంగా చాలా మంచి మార్కులతో పాసైనందున మెడికల్ కాలేజీలో మొదటి లిస్టులోనే సీటు సంపాదించింది. తక్కిన 4 కోటి ఉమెన్స్ కాలేజీలో చేరారు. పూర్ణిమకు చిరకాలంగా ఉన్న సాహిత్యాభిలాషే ఇంగ్లీష్ లిటరేచర్తో BAలో చేరేలాగా ప్రోత్సహించింది. కుసుమ మ్యాథ్స్ మెయిన్ గా BScలో, తరుణి, లూసీ ఎకనామిక్స్ లో BAలో చేరారు. ఇన్నాళ్లు తెలుగుతో యుద్ధం చేసి అలసిపోయిన లూసీ ఫ్రెంచ్ తీసుకుంది. మొదటిసారి గేటు దాటి కాలేజీ ఆవరణలోకి కాలు పెట్టినప్పుడు దిగ్భ్రాంతికి లోనయ్యారు. మై గాడ్, ఇదేందివే, పెద్ద కాంపౌండ్ లోపల ఏముందో ఎన్నడూ తెలవదు, ఏం బిల్డింగ్ వే. ఆపుకోలేని లూసీ నోరు తెరిచింది. అప్పుడే నోరు తెరిస్తే ఎట్లా? ఆ మెట్లు ఎక్కి లోపలికి వెళితే ఇంకా నీ నోరు ఆశ్చర్యంతో మోతే పడదేమో.
అంతకు ముందర ఊరి నుండి బంధువులు వస్తే వాళ్లకు ఊళ్ళోని విశేషాలు చూపిస్తూ పూర్ణిమ, తరుణి అప్పటికే ఆ కాలేజీ చూసి ఉన్నారు. ఎంట్రన్సే ఇంత అందంగా ఉంది కదా, లోపల ఇంకా ఎంత బాగుంటుందో. కుసుమ కూడా అదే మొదటిసారేమో రావటం. ఆ సింహాలు చూడు, మెట్లకు రెండు పక్కలా నిలబడి ఈ క్రూర ప్రపంచం నుండి మీకు రక్షణ కలిగిస్తాము అని అమ్మాయిలకు భరోసా ఇస్తున్నట్టు ఉన్నాయి కదా. ఆహా, మొదలెట్టావా నీ కవిత్వం? ఇంకా నీ లిటరేచర్ క్లాసులు మొదలు కూడా పెట్టలేదు, అప్పుడే కాలేజీ ప్రభావం నీ మీద పడ్డట్టు ఉంది. పూర్ణిమను మోచేత్తో పొడిచింది కుసుమ. అయినా నగరం నడుబొడ్డున ఉమెన్స్ కాలేజీ కోసం ఇంత అందమైన బిల్డింగ్ కట్టించాలన్న ఐడియా ఎవరికి వచ్చిందో కదా. ఈ బిల్డింగ్ కాలేజీ కోసం కట్టించింది కాదు. ఒకప్పుడు బ్రిటిష్ లెఫ్టినెంట్ కల్నల్ కిర్క్ పాట్రిక్ ఇండియాలో అధికారిగా ఉన్న రోజుల్లో తన ఇండియన్ భార్య ఖైరున్నీసా కోసం కట్టించాడట. లోపల గార్డెన్లో ఈ బిల్డింగ్ నమూనా చిన్నది కూడా ఉంది. ఇక్కడికి టూరిస్టులుగా వచ్చిన వారు ఆ నమూనా వద్ద నిల్చొని ఫోటోలు కూడా తీసుకుంటారు. కుసుమ, ఇంకొక విషయం తెలుసా? ఈ బిల్డింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వాళ్ల ఎంబసీ లాగా ఉపయోగించేవారట. నువ్వు బయట చూసే ఇంత అబ్బురపడిపోతున్నావు, లోపల దర్బార్ హాల్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. పదండి, లోపలికి వెళ్లి అంతా ఒకసారి చుట్టబెట్టి వద్దాము. అడ్మిషన్ టైంలో ఎన్నిసార్లు వచ్చినా సీనియర్స్ ను చూసి భయం భయంగా వెనక గేటు గుండా వచ్చి డైరెక్ట్ గా ఆఫీస్కెళ్లి పని చూసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు మాకు కూడా ఈ కాలేజీలో సర్వాధికారాలు ఉన్నాయన్నంత ధీమాతో తిరగసాగారు. దర్బారు హాలులో ఉన్న షాండ్లియర్స్, పైన చుట్టూ బాల్కనీ, నాలుగు మూలలా ఉన్న పెద్ద పెద్ద అద్దాలు, వీటన్నిటికీ తోడు సీతాకోక చిలుకల లాంటి అమ్మాయిలు. ఒకటేమిటి, అన్ని కనులకు విందులా ఉన్నాయి. మనమందరము వేరే వేరే క్లాసుల్లో ఉంటాము, అందరం కలుసుకోవటానికి వీలు పడదేమో. అప్పుడే అందరూ విడిపోయినంత దిగులుగా అంది కుసుమ. ఓసి పిచ్చి మొద్దు, ఇది కాలేజీనే. మన స్కూలులాగా పొద్దుటి నుండి సాయంత్రం వరకు క్లాసులు ఉంటాయా ఏంటి? ఏ క్లాస్ అయినా బోరుగా అనిపిస్తే చక్కగా ఎగ్గొట్టొచ్చు తెలుసా. ఇంకా ఫ్రీ పీరియడ్స్ కూడా ఉంటాయట. పూర్ణిమ ధైర్యం చెప్పింది. అట్లా అని మనం చదువులు నెగ్లెక్ట్ చేయకూడదు. మనలో ఎవరికైనా ఫ్రీ ఉన్నప్పుడు ఇక్కడే లైబ్రరీలో తక్కిన వారి కోసం వెయిట్ చేద్దాము. అందరము కలిసిన తర్వాత నేనొక చోటు చూపిస్తాను, అక్కడికెళ్లి కూర్చోవచ్చు. అంతేకాక లంచ్ కూడా అందరము కలిసే చేద్దాం. స్కూల్లో ఉన్నట్టే ఉందాము. అంతేకాని మనం ఒకరికి ఒకరం దూరం ఎప్పటికీ కాము. తరుణి మాటలకు అందరూ సరేనంటే సరే అన్నారు. ఇంతకు మనం పెట్టబోయే అడ్డా ఎక్కడో? లవర్స్ ర్యాక్. వాట్, నీకేమైనా పిచ్చా? ఇది ఉమెన్స్ కాలేజీ, ఇక్కడ లవర్స్ ర్యాక్ ఏంటే? నీకేమైనా మతిపోయిందా? కుసుమే మళ్లీ అడిగింది. లవర్స్ రాక్ అన్నాను, కాని అక్కడ లవర్స్ కూర్చుంటారని అన్నానా? అది కూడా నిజాం పీరియడ్దే. ఆ రోజుల్లో పెట్టిన పేరో మరి ఈ మధ్య ఏమైనా వచ్చిందో తెలీదు. కాని అక్కడ పెద్ద పెద్ద గుట్టల వంటి రాళ్లు ఉన్నాయి. అది బయటకు కనిపించదు. క్లాసులు ఎగ్గొట్టేవాళ్లు, ఎవరికీ కనపడకుండా ఒంటరిగా కూర్చునే వాళ్లకు అనువైన ప్రదేశం. తరుణి, పూర్ణిమ వంతుల వారీగా కాలేజీ గురించి వివరిస్తూ ఉన్నారు. అదిగో అదే లవర్స్ ర్యాక్. చూడండి, అక్కడ ఆల్రెడీ కొందరు కూర్చుని ఉన్నారు. మనం కూడా అక్కడ మన ప్లేస్ రిజర్వ్ చేసుకోవాలి. ఇంకా మన లంచ్ స్పాట్ ఇదే. ఎవరు ముందుగా వస్తే వాళ్ళు ప్లేస్ పట్టుకోవాలి. తోడొకరుండిన నవల 3వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.